హైడ్రా కమిషనర్ రంగనాథ్పై న్యాయవాది ముకీం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం లావాదేవీల కోసం ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు. కోర్టు నుంచి అన్ని ఆదేశాలున్నా ఎందుకు కూల్చేశారని దూషణలు చేశారు. మందకృష్ణ మాదిగతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైడ్రాను దూషించారు. హైడ్రా అనేటోడు కూలగొట్ట వాడు చేయాల్సింది ముఖ్య పని ఏంటంటే వాడు ఎక్కడైతే కుంటలు చెరువులు శిఖములు ఉంటాయో అక్కడ ఎఫ్టిఎల్ ల్యాండ్ అనేది వాడు ఫిక్స్ చేయాలి, బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి. అవి ఏమన్నా అన్యాక్రాంతం అయితే ఏదన్నా అది గ్రాబ్ అయితే అవిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ జీవోలో క్లియర్ గా రాసి ఉంది. అది చేయడాయన ఎవడో పోయి కంప్లైంట్ ఇస్తేనంట ఓన్లీ వాడు ఏం చేస్తుండే ఏదైనా హౌసింగ్ సొసైటీ హౌసింగ్ లేఅవుట్ ఉంటే దాని మీదనే పడుతున్నాడు వాడు. ఎందుకంటే దాంట్లో లావాదేవీలు నడిస్తే మనకి డబ్బులు వస్తాయి. అన్ని విధాల్లో మళ్ళీ వాళ్ళు మూటలు తయారు చేసి పైకి పంపించచ్చు అని ఈ రంగనాథ్ నాకే తెలుసు అంటాడు. ఆ ఫాతిమా కాలేజ్ ను కూలగొట్టమనండి చెరువు నడుమ కట్టిండు ఆయన. ఏమనంటే వాళ్ళ దగ్గర పోనీ చేత కాదు, మనలాంటి వాళ్ళ దగ్గరికి రావడము. మేము ప్రజలారా మీరు సోదరులారా మీరు ఏం భయపడొద్దు. వాళ్ళకు మీ మీద కేసు చేసే పవర్స్ ఐపీసీలో కానీ సిపిసిలో కానీ ఎక్కడ రాసి లేదు. ఇంకోటి మీ మీద కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, తీసుకొని పోయి లోపలేస్తారన్న భయంలో ఉన్నారు మీరు. చిక్కం చెరువులేమో అన్యాక్రాంతం అయితే అక్కడ పోయి నువ్వు చిక్కం చెరువులలో పోయి నువ్వు నీ బోడై నీ కెమెరాలు పెట్టు, నువ్వు ఆడ కూర్చొని చూడు, వాడు ఆపుతున్నాడా. కాబట్టి మీరందరూ